హాయ్ ఫుడీస్. సో మీరు పరోటాని లచ్చ పరోటా అంటారా, పరోటా అంటారా? మా ఏరియాలో అయితే జస్ట్ పరోటా అంటాను. సో నేనైతే దాని రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. సూపర్ ఉంటుంది అనమాట, మామూలు ఉండదు, అమేజింగ్గా ఉంటుంది, అదిరిపోతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటూ ద వీడియో. ఫస్ట్ మనకి పరోటా చేయడం కోసం కావాల్సింది ఏంటంటే మైదా లేకపోతే గోధుమ యూజ్ చేయొచ్చు. దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్ దాకా. తర్వాత సాల్ట్ అనేది టేస్ట్కి అకార్డింగ్, నేనైతే ½ టీ స్పూన్ యాడ్ చేశాను. తర్వాత వాటర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని ఏదైతే చపాతీలాగా మంచిగా చేసుకున్నాను అనమాట. కొంచెం లడ్డూలా, అదే కదా లడ్డు కాదు, పిండిని రౌండ్ బాల్స్లా చేసుకుని ఇలా చపాతీలా చేసుకుని ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఎందుకంటే లచ్చా పరాటా అనేది మనకి లేయర్స్ కావాలి కదా, లేయర్స్ రావడం కోసం ఇలా కట్ చేసుకొని ఇలా చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, నేను ఆయిల్ యాడ్ చేసుకుంటే బాగా మంచిగా మొత్తం పేస్ట్ లాగా అయిపోకుండా మంచిగా లేయర్ లాగా ఉంటుంది అనమాట పరోటా అనేది. అసలు బాగా వస్తుంది. ఇలా చూస్తున్నారు కదా, సైడ్స్కే ప్రెజర్ ఇచ్చి పరోటాని స్ప్రెడ్ చేయాలన్నమాట. ముందులో అంటే మిడిల్లో ప్రెజర్ ఇస్తే మొత్తం పరోటా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. తర్వాత ఒక పెనం పెట్టుకొని పరోటా అనేది 2 సైడ్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని దాని మీద ఘీ అయితే ఘీ, ఆయిల్ అయితే ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకా రోస్ట్ అయిపోయిన తర్వాత తీసేసుకోవచ్చు అనమాట. రెడీ టు సర్వ్, చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక గిన్నెలో వేసుకొని బాగా కొట్టేస్తున్నాను అనమాట. మీకు ఎక్కువ కోపం వస్తే ఎవరి మొహం మీద కొట్టేయండి, పర్లేదు, బాగా పరోటా అనేది లేయర్స్ వచ్చేస్తాయి. సో పరోటా అనేది ఇంత సూపర్ లేయరీగా జ్యూసీగా భలే ఉంటుంది. ఒకవేళ వీడియో నచ్చేస్తే అలా చూసి వెళ్ళిపోకండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. సో దాంతోపాటు లైక్, కామెంట్, నచ్చింది, లేకపోతే నీ మొహంలో ఉందని చెప్పైనా పోండి, సూపర్. ఎందుకంటే ఐ రియలీ లవ్ ఫీడ్బ్యాక్. సో బై గైస్, స్టే ట్యూన్ టు మై ఛానల్.